ఇక ఈ వ్యక్తిగత సువార్తలో రెండో విషయాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రెండో విషయం ఏంటంటే వ్యక్తిగత సువార్త ఎందుకు చేయాలి? ఎందుకంటే మనం ఒక నెల రోజుల తర్వాత వేరే ప్రాంతాలకు సువార్తకి వెళ్తాం. ఆ ఊర్లో ఏ సువార్త చేస్తాం మనం? ఆ ఊరికెళ్ళి ఏ సువార్త చేస్తాం? బహిరంగ సువార్త చేస్తాం. నిజం చెప్తున్నాను. ఆ ఊరెళ్ళి అందరూ బహిరంగ సువార్త చేస్తారా? మైకుల్లో మాట్లాడేది ఎంతమంది? ఏమండి? ఒకళ్ళు మాట్లాడతారు, లేదా ఇద్దరు మాట్లాడతారు, లేదా ముగ్గురు మాట్లాడతారు. మిగతా వాళ్ళతో ఏం చేస్తాం? వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పాంప్లెట్లు ఇస్తాం. పాంప్లెట్లు ఇస్తూ అడితే ఏం చేయాలి? ఏ సువార్త చేయాలి? వ్యక్తిగత సువార్త చేయాలి. మైకుల్లో మాట్లాడేది ఏ సువార్త? బహిరంగ సువార్త. అంటే మనం వేరే ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేస్తున్నప్పుడు బహిరంగ సువార్త అందరూ చేయలేరు. కొద్దిగా కాస్తో కోస్తో బైబిల్ వచ్చిన వాడు మాత్రమే మైక్ పెట్టుకొని అందరి ముందు ఏం చేయగలరు? మాట్లాడగలడు. మిగతా వాళ్ళందరికీ బైబిల్ మనం ట్రైనింగ్ చేయలేదు కనుక, బైబిల్ ఎలాగ చెప్పాలో మనకు తెలియదు కనుక, అందరి ముందు మనం మాట్లాడలేం కనుక, వ్యక్తిగతంగా ఆ వ్యక్తితో వెళ్ళి చక్కగా మాట్లాడుతూ యేసు నమ్మండి అని చక్కగా వారికి యేసును పరిచయం చేయడమే వ్యక్తిగత సువార్త. ఈ వ్యక్తిగత సువార్త ఎందుకు చేయాలి? ఈ వ్యక్తిగత సువార్త ఎందుకు చేయాలి? దీనికి సంబంధించి 5 కారణాలున్నాయి. 5 మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. వ్యక్తిగత సువార్త ఎందుకు చేయాలో 5 కారణాలు. అందులో మొట్టమొదటి కారణం ఏంటంటే, ప్రజలు నశించిపోతున్నారు గనుక, నశించిపోతున్న వారిని కాపాడవలసిన బాధ్యత మనపై ఉంది గనుక, మనం ఖచ్చితంగా ఏ సువార్త చేయాలి? వ్యక్తిగత సువార్త చేయాలి. దీనికి సంబంధించిన బైబిల్‌లో ఉన్న ఒక వాక్యాన్ని చూస్తూ మనం ముందుకెళ్ళగలిగితే, రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. పాపం వలన వచ్చు జీతము మరణము. లోకంలో చాలా మంది పాపం చేస్తున్నారు. ఆ పాపం వలన వాళ్ళు తెచ్చుకునే జీతం ఏంటి? మరణం. నాశనానికి వెళ్ళిపోతున్నారు. చాలా మంది నశించిపోతున్నారు కనుక, నశించిపోయే వారిని కాపాడడానికి మనం ఏం చేయాలి? వ్యక్తిగత స్వార్థ చేయాలి. అంటే వ్యక్తిగత స్వార్థ ఎందుకు చేయాలో మొట్టమొదటి కారణం ఏంటంటే, ప్రజలు ఏమైపోతున్నారు? నశించిపోతున్నారు గనుక వ్యక్తిగత స్వార్థ చేయాలి. వ్యక్తిగత స్వార్థలో రెండో విషయాన్ని కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. రెండో విషయం ఏంటంటే, ఆత్మల సంపాదనకే దేవుడు మనల్ని పిలిచాడు గనుక మనం ఏం చేయాలి? వ్యక్తిగత స్వార్థ చేయాలి. సంఘం అంటేనే ఎవరు? పిలవబడిన వారు. ఎక్కడి నుంచి? లోకంలో నుంచి దేవుడు సంఘంలోకి మనం పిలిచాడు. ఎందుకు పిలిచాడు? మనల్ని పిల్లడంలో దేవుని ఉద్దేశం ఏంటి? మనల్ని పిల్లడంలో, సంఘంలోనికి దేవుడు మనల్ని పిల్లడంలో దేవుని ఉద్దేశం ఏంటి? మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఆయన నా వెంబడరండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? దేవుడు మనల్ని అందరూ ఎందుకు పిలిచాడు? మనం అంతా ఎలా మారిపోవాలి? మనుషులు పట్టేవారుగా మారిపోవాలి. అనేకులు మార్చడానికే దేవుడు మనల్ని మార్చి సంఘంలోనికి తీసుకొచ్చాడు. అంటే వ్యక్తిగత స్వార్థ ఎందుకు చేయాలి అంటే, దేవుడు మనల్ని మార్చాడు గనక, మనల్ని మార్చుకొని తన సంఘంలోకి పిలిచాడు గనక, మారిన మనం మరికొంతమందికి చెప్పి, మరికొంతమందిని మార్చి, వారిని కూడా ఎక్కడ తీసుకురావడానికి? సంఘంలోకి తీసుకురావడానికి. అందుకే మనల్ని పిలిచాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం కూడా మీరు జాగ్రత్తగా చూడగలిగితే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరకాలంటే, పిలవబడిన వ్యక్తి యొక్క ఆ బాధ్యతలను, ఆ పనులు మీ బుధస్కంధాలపై వేసుకొని మారిన మీరు మరికొంతమంది మీరేం చేయాలి? మార్చాలి. అందుకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. అలా మిమ్మల్ని పిలిచాడు కనుక మనందరిపై ఏ బాధ్యత ఉంది? వ్యక్తిగత స్వార్థ చేసే బాధ్యత మనపై ఉంది. ఇది రెండో కారణం. ఇక మూడో కారణాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. వ్యక్తిగత స్వార్థ ఎందుకు చేయాలి అంటే, మూడో కారణం, సంఘం యొక్క సంఖ్యలో అభివృద్ధి చెందడానికి కూడా వ్యక్తిగత స్వార్థ చేయాలి. మన సంఘం డెవలప్ అవ్వాలనుకో, మరికొంతమంది మారాలి. మరికొంతమంది మారి మన సంఘంలోకి వస్తే సంఘం అవుతుంది, డెవలప్ అవుతుంది. అంటే మన సంఘం డెవలప్ అవ్వాలన్నా కూడా మీరు వ్యక్తిగత స్వార్థ చేసి వారిని మార్చిన వారిని ఎక్కడ తీసుకురావాలి? సంఘంలోకి తీసుకురావాలి. సంఘంలోకి తీసుకురావాలి. అంటే సంఘం అభివృద్ధి కొరకు కూడా సంఘం శ్లేషవార్త చేయాలి, వ్యక్తిగత సువార్త చేయాలి. వ్యక్తిగత సువార్త చేయాలి. ముందే చెప్పాను, సువార్త చేసే పని ఎవరిది? కాపరదా? విశ్వాసులదా? విశ్వాసులది మాత్రమే, కాపరిది కాదు. కాపర పని ఏంటయ్యా అంటే, గొర్రెలు కాచే పని. గొర్రెలు కనే పని ఎవరిది? గొర్రెలు కనే పని ఎవరిది? విశ్వాసదే. గొర్రెలు ఎవరు? విశ్వాసులు గొర్రెలు కనుక గొర్రె మరో గొర్రెను కనాలి. ఉన్న గొర్రెల్ని, కనబడుతున్న గొర్రెల్ని అన్నిటినీ మేపి, కాచి, కాపాడి, మంచి మేత పెట్టి, వారిని పోషించి పరలోకం వైపు నడిపించే పని సేవకుడి పని. సువార్త చేసే పని విశ్వాసుల పని. అంటే సంఘం అభివృద్ధి, సంఖ్యలో అభివృద్ధి చెందాలన్నా కూడా సంఘస్థులందరూ ఏ సువార్త చేయాలి?
వ్యక్తిగత సువార్త చేయాలి. ఇది మూడోది. సువార్త ఎందుకు చేయాలన్న దాంట్లో నాలుగో విషయం కూడా చెప్తాను. నాలుగో విషయం చెప్తాను. ఎందుకు మనం వ్యక్తిగత సువార్త చేయాలంటే నాలుగో విషయం, ఇది ఒక ఆజ్ఞ గనుక. సువార్త చేయాలన్నది ఏంటి? ఆజ్ఞ గనుక సంఘస్థులందరూ ఏం చేయాలి? వ్యక్తిగత సువార్త చేయాలి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏ సువార్త? ఏ సువార్త? బహిరంగ సువార్త, వ్యక్తిగత సువార్త. అక్కడ బహిరంగ సువార్త లేదు, వ్యక్తిగత సువార్త లేదు. సువార్త ప్రకటించమన్నాడు. సువార్త రెండు రకాలు కనుక, సువార్త రెండు రకాలు కనుక, బహిరంగ సువార్త చేయడం మనకు చేత కాదు కనుక, మనకు బైబిల్ ట్రైనింగ్ లేదు కనుక, మనం అందరి ముందు చక్కగా మాట్లాడలేం కనుక, మన బహిరంగ సువార్త చేయలేం కనుక, వ్యక్తిగత సువార్త చేయడం ఈజీ కనుక, క్రీస్తును పరిచయం చేయడం కనుక, అది ఆజ్ఞ కనుక, మనమంతా ఏ సువార్త చేయాలి? వ్యక్తిగత సువార్త చేయాలి. వ్యక్తిగత సువార్త చేయాలి. వ్యక్తిగత సువార్త చేయాలి. అంటే వ్యక్తిగత సువార్త ఎందుకు చేయాలో నాలుగో విషయం చెప్తున్నాను. వ్యక్తిగత సువార్త ఎందుకు చేయాలో నాలుగో విషయం చెప్తాను. అది ఒక ఆజ్ఞ గనుక. ఇక వ్యక్తిగత సువార్త ఎందుకు చేయాలో ఐదో విషయాన్ని కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఐదో విషయం ఏంటంటే, సువార్త ప్రకటించడం మన అందరి బాధ్యత కనుక. సువార్త ప్రకటించడం మన అందరి బాధ్యత కనుక. ఏంటంటే అంత బాధ్యత మనం ఎందుకు ప్రకటించాలండి అని అంటారేమో. దానికి సంబంధించిన ఒక వాక్య భాగాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం, ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 17, 18 వచనాలు మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, నరపుత్రుడా, ఇశ్రాయేలులకు కావలగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాటలు ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారికి హెచ్చరిక చేయము. దేవుడు మనల్ని కావలగా ఉంచాడు. ఎవరికి? మారణ వారిని మార్చడానికి మనం ఎవరు? కావలివారు. అంటే కావలివారు అన్న పదం మనకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు, కానీ ఇశ్రాయేలుకి అయితే చాలా బాగా అర్థమవుతుందండి. కావలివారు ఎవరో చెప్పనా? కావలివారు ఎవరో చెప్పనా? కావలివారు ఎవరంటే, ఇశ్రాయేల్ యెరూషలేము చుట్టూ ఏముంటదంటే చుట్టూ గోడ ఉంటది. యెరూషలేము చుట్టూ గోడ ఉంటది. గోడ పైన ఎవరు ఉంటారంటే సైనికులు ఉంటారు. గోడ పైన ఎవరు ఉంటారు? సైనికులు ఉంటారు. ఎందుకు సైనికులు ఉంటారు? ఎవరైనా శత్రు దేశాల వారు ఈ దేశం మీదకి వస్తున్నారు లేదో చూసి దేశాన్ని ఎలక్ట్ చేసి వారి నుండి దేశాన్ని కాపాడవలసిన పని ఎవరిది? కావలి వారిది. గోడ పైన కావలి ఉంటారే వారి పని. ఈ కావలి వారు శత్రువులు గుర్తించడం మానేశారు అనుకోండి, శత్రువులు కనిపెట్టడం మానేశారు అనుకోండి, ఏం జరుగుతుంది? శత్రువు లోపలికి వచ్చి దేశాన్ని పాడు చేస్తాడు, దేశంలో చాలా మందిని చంపేస్తాడు. అంటే కావలివాడు ఎలా ఉండాలి? దేశాన్ని కాపాడడానికి ఎలా ఉండాలి? చాలా ఎలక్ట్ గా ఉండాలి. చాలా సీరియస్ గా ఉద్యోగాన్ని చేయాలి. ఏముందలే అనుకున్నాడు అనుకోండి, చాలా మంది చచ్చిపోయే ప్రమాదం ఉంటది. అంటే అనేకులు రక్షించే పని ఎవరిది అంటే కావలివారిది. ఇప్పుడు దేవుడు మనల్ని కూడా ఎలా పెట్టాడు? అనేకులు రక్షించడానికి కావలివారుగా పెట్టాడు. అంటే దేవుడు మనల్ని కాపాడింది దేనికంటే, మరికొంతమందిని మనం కాపాడడానికి దేవుడు ముందు మనల్ని కాపాడాడు, మనల్ని కావలివారుగా పెట్టాడు. కావలివారుగా ఉన్న మనం బాధ్యతగా లేకపోతే మన చుట్టూ ఉన్న అనేకులు దేవుని వాక్యం వినకుండానే, క్రీస్తును తెలుసుకోకుండానే చచ్చిపోతారు. వారు నాశనానికి వెళ్ళిపోతారు. వారు నాశనానికి వెళ్ళిపోతే దేవుడు కావలివారుగా పెట్టిన దేవుడు ఒకరోజు మనల్ని అడుగుతాడు. దేవుడు మనల్ని అడుగుతాడు చెప్పనా? మన ఇంటి పక్కోడు క్రీస్తు కోసం తెలుసుకోండి చచ్చిపోయాడుకోండి, క్రీస్తు అనే మాట వినకుండానే, క్రీస్తు కోసం తెలుసుకోకుండానే, దేవుడి కోసం తెలుసుకోండి చచ్చిపోయాడు అనుకోండి, ఆ ఇంటి పక్కన నువ్వు ఉన్నావు అనుకోండి, నువ్వు చెప్పలేదు అనుకోండి, దేవుడు నేను ఏం చేస్తాను అనుకుంటున్నారు? చూడండి ఏం చేస్తాడు. ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం, ఎహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, దుర్మార్గుడా, నువ్వు నిశ్చయముగా మరణము నొందుదు. ఆడు దుర్మార్గుడు కనుక, దేవుడు నమ్మలేదు కనుక, ఇష్టానుసారంగా బతికాడు కనుక చచ్చిపోతాడు. ఆడు ఖచ్చితంగా చచ్చిపోతాడు. మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవివ్వగా అతను తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నువ్వు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడలా ఆ దుర్మార్గుడు తన దోషం బట్టి మరణము నొందును గాని అతని ప్రాణమును గురించి నిన్ను. మన చుట్టుపక్కల క్రీస్తు కోసం తెలుసుకొని చచ్చిపోయాడు అనుకోండి, ఆ నాశనానికి వెళ్ళిపోతాడు. ఓకే, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ వాడికి నువ్వేమీ చెప్పలేదు కనుక, వాడు నాశనానికి వెళ్ళిపోయాడు కనుక, ఇంటి పక్కన ఉండి ఎందుకు చెప్పలేదు అని దేవుడు మనల్ని అడుగుతాడంట. దేవుడు ఏం అడుగుతాడు? మనల్ని లెక్క అడుగుతాడంట. మీ పక్కూరుడికి ఎందుకు చెప్పలేదు, మీ పక్కీదుడు ఎందుకు చెప్పలేదు, మీ పక్కింటుడికి ఎందుకు చెప్పలేదు అని దేవుడు మనల్ని అడిగే ప్రమాదం ఉంది కనుక, మనల్ని అడిగితే మన సమాధానం చెప్పుకోలేక మనం నాశనానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కనుక, మనం నాశనానికి వెళ్ళకుండా ఉండాలంటే వాడు విన్నా వినకపోయినా, వాడు మారినా మారకపోయినా, వాడికి ఎవరి కోసం చెప్పాలి? యేసు కోసం చెప్పాలి. అది వ్యక్తిగత స్వార్థ ద్వారా. అరే క్రీస్తు నమ్ముకరా బాగుపడతావు. అది విన్నా వినకపోయినా, మారినా మారిపోయినా నీ పని ఏంటి? చెప్పడమే. ఎందుకు చెప్పాలంటే అంటే నువ్వు చెప్పకపోతే ఒకరోజు నిన్ను అడుగుతాడు, నువ్వు ఎందుకు చెప్పలేదు? నీకు కూడా ఎవడో ఒకటి చెప్తే కదా మారు లోపలికి వచ్చావు. లోపలికి వచ్చి నువ్వేం చేయాలి? మరొకరు నువ్వు కాపాడవలసిన బాధ్యత ఉంది కదా. అలా రోడ్డు మీద వెళ్ళిపోతున్నామండి.
రోడ్డు మీద వెళ్ళిపోతున్నాం, రోడ్డుకి మధ్యలో పెద్ద గుంట ఉంది, ఆ విషయం మనకు తెలియదు. అలా బైక్ మీద వెళ్ళిపోతున్నాం, ఒక ఆయన ఆపాడు, ఏమంటే మీరు స్పీడ్కి వెళ్ళకండి, ముందు గుంట ఉంది, మీరు గుంటలో పడిపోతారని ఒకడు ఆపి మనల్ని కాపాడాడు. కాపాడబడిన మనం ఏం చేయాలి? మరొకటి స్పీడ్కి వెళ్ళిపోతుంటే, అరే బాబు ఆగరా, గుంట ఉంది, పోతావరా అని ఏం చేయాలి మనం? ఆపాలి. పోతే పోని, నేను బతికాను కదా, ఆడు ఎలా పోయి ఏం కదా అనుకున్నాం అనుకోండి, దేవుడు ఒకరోజు నేను లెక్క అడుగుతాడు. దేవుడు నేను లెక్క అడిగితే ఖచ్చితంగా ఆ లెక్కలకి నువ్వు సమాధానం చెప్పలేక నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది? నాశనానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అంటే మనం నాశనానికి వెళ్ళకుండా ఉండాలంటే, నాశనానికి వెళుతున్న వారికి ఖచ్చితంగా ఎవరి కోసం చెప్పాలి? యేసుక్రీస్తు వారి కోసం మనం చెప్పాలి. యేసుక్రీస్తు వారి కోసం వారికి ఏం చేయాలి? మనం పరిచయం చేయాలి. అందుకే బైబిల్ చెప్తాను, మరొక మాటను చూపించే ప్రయత్నం చేస్తాను. సామెతల గ్రంథము 24వ అధ్యాయం, సామెతల గ్రంథము 24వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారు నువ్వు రక్షింపవా? నీ కళ్ళ ముందే ఒకడు ఎలా పడితే అలా బతికి ఇష్టాసారంగా జీవిస్తూ వాడికి నచ్చినట్లుగా బతికి చచ్చి నాశనానికి వెళ్ళిపోతున్నాడు, నీ పక్కనే కనబడుతున్నప్పుడు వాడు నువ్వు రక్షించవా? వాడిని కాపాడవా? వాడికి చెప్పవా అంటున్నాడు దేవుడు. అంటే చెప్పాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? మన మీద ఉంది. సువార్త చెప్పి వాడికి క్రీస్తు కోసం చెప్పవలసిన బాధ్యత మనపై ఉంది కనుక వాడికి ఖచ్చితంగా వ్యక్తిగత సువార్త ద్వారా ఎవరిని పరిచయం చేయాలి? యేసు క్రీస్తును పరిచయం చేయాలి. అదే వ్యక్తిగత సువార్త ఎందుకు అనే దాంట్లో 5 విషయాలు చెప్పాను. అందులో మొట్టమొదటిది ఏంటంటే, ప్రజలు నశించిపోతున్నారు కనుక వ్యక్తిగత సువార్త చేయాలి. రెండోది ఏంటంటే, దేవుడు మనల్ని అనేకులు మార్చడానికి లోపలికి పిలిచాడు కనుక మనం వ్యక్తిగత సువార్త చేయాలి. మన సంఘం అభివృద్ధి చెందాలి అంటే మనం ఖచ్చితంగా వ్యక్తిగత సువార్త చేయాలి. అది ఆజ్ఞ కనుక మనం ఖచ్చితంగా వ్యక్తిగత సువార్త చేయాలి. వ్యక్తిగత సువార్త చేయడం మన బాధ్యత కనుక, వాడు మారకపోతే దేవుడు మనల్ని అడుగుతాడు కనుక ఖచ్చితంగా అందరూ పెట్టుకొని మనం వ్యక్తిగత సువార్త చేయాలి. ఇది రెండో విషయం. వ్యక్తిగత సువార్త అంటే ఏంటో చెప్పాను. రెండోది వ్యక్తిగత సువార్త ఎందుకు చేయాలి చెప్పాను. మూడో విషయం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను.